ఓకే, సో నెక్స్ట్ లత వంట చేయాలి. లత ఏం వంట చేయబోతున్నారు? పాలు వేసి ఉల్లికాడల కూర చేస్తాం. పాలతో? యా. వావ్, మంచి కాంబినేషన్, డిఫరెంట్ గా ఉంది. స్టార్ట్ చేద్దామా? యా. ఓకే, పాల ఉల్లికాడల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాల ఉల్లికాడల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, పాలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. లత రెడీయా? యా, రెడీ. ఓకే, ముందేం చేసుకోవాలి? ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయలు. యా, కొంచెం వేగనిచ్చి ఉల్లిపాయల, ఆనియన్స్, మరి ఏంటి, వంటలు బాగా అలవాటా లత చేయటం? లేదు. లేదా అమ్మ దగ్గర ట్రైనింగ్ తీసుకోలేదా? లేదు. మరి ఇంట్లో ఎలాగా పెళ్ళయ్యాక వంటలు? అత్తయ్య చేసేస్తారు. ఓ, వెరీ నైస్. అన్నీ అత్తయ్య చేస్తారు. ఏదైనా వెరైటీగా ఇలాంటి స్పెషల్స్ ఉన్నప్పుడు నేను ట్రై చేస్తూ ఉంటాను. సో డిఫరెంట్ రోజు చేసే వంటలు అత్తయ్య చేసేస్తారు. ఉల్లికాడలు వేసుకోవాలి. కొంచెం మగ్గ సీరియల్ చూస్తామండి. అవునా? మాకు బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఇది మగ్గాక ఉల్లికాడలు వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, కొంచెం పసుపు, ఉప్పు. ఓకే, ఉప్పు వేస్తే అవి తొందరగా మగ్గుతాయి. సో పసుపు ఉప్పు వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఓకే, ఈ వంట ఏంటి, అమ్మ రెసిపీయా అత్త రెసిపీయా? అత్తయ్య రెసిపీ. అవునా? కొంచెం కారం వేసి, కారం, కొంచెం జీలకర్ర, ధనియాల పొడి. జీలకర్ర ధనియాల పొడి. ఫస్ట్ ఇదైతే జీలకర్ర పొడి కాదు, ధనియాల పొడి. ధనియాల పొడి. సో అది జీలకర్ర పొడి. సో ముందు పౌడర్స్ అన్ని వేసేసుకోవాలి, తర్వాత పాలు పోసుకోవాలా? లాస్ట్లో దింపేటప్పుడు ఇదంతా కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత దింపేటప్పుడు పాలు పోసుకొని దింపేయాలి. కొన్ని వాటర్ వేయాలి. వాటరా? సో నువ్వేం చేస్తూ ఉంటావు టైం పాస్కి? ఇంట్లో బోర్ కొట్టదా? నేను జాబ్ చేస్తున్నాను. జాబ్, వెరీ నైస్. సో ఏం జాబ్ చేస్తున్నావు? నాది MBA కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ కంపెనీలో. సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, సో మార్నింగ్ టు నైట్ ఇంకా అక్కడే సరిపోతుంది. వంటలు చేసి పెట్టడానికి అత్తయ్య ఉంది, ఇంకేంటి హ్యాపీ. సో ఇది కొంచెం మగ్గిపోతే నెక్స్ట్ పాలు పోసేసుకోవడం. ఓకే, సో చూద్దామా, సరిపోతుందా? సో ఫైనల్ గా పాలు. సో ఇవి పచ్చిపాల కాచిన పాల? పచ్చిపాలు. ఓకే, చపాతీలోకి పూరీలోకి బాగుంటుంది. బాగుంటుందా? సిమ్లోనే ఉందండి కూతురు వంట. పాపం ఎక్కడ పాడైపోతుందో టెన్షన్ గా ఉంది. ఫుల్ సిమ్లోనే పెట్టాను, నో టెన్షన్. సో ఇప్పుడు కొంచెం పాలు కాస్త మరిగితే ఫైనల్ గా డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఓకే, చూద్దామా? చూద్దాం. సరిపోతుందా? ఓకే, సో మొత్తానికి ఇవాళ తల్లి కూతుర్లకి పోటీ అన్నమాట. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఓకేనా? కొంచెం కొత్తిమీర వేసుకుంది. కొంచెం. అయిపోయిందా?
ఓకే, వేడివేడిగా పాల ఉల్లికాడల కూర రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పాల ఉల్లికాడల కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి పాలు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాల ఉల్లికాడల కూర రెడీ.